మొదటి దెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడట? బైబిల్ సెలవిస్తూ ఉంది, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలవలేదట? అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు పిలిచాడు. ఎవరిని? అందరినీ పిలిచాడు. మనందరినీ కూడా యేసుక్రీస్తు పిలిచాడు తన వారసులుగా ఉండటానికి. ప్రయాసపడి భారం మోయుచున్న వారిని పిలిచాడు. పాపములో మగ్గిపోతున్న వారిని పిలిచాడు. ఆయన పిలుపులు ఏమిటో మనం చాలా స్పష్టంగా గమనిస్తూ వచ్చాం. మరొక విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అదేమిటంటే, దేవుడు మనల్ని ఎలా జీవించడానికి పిలిచాడయ్యా అంటే పరిశుద్ధముగా జీవించటానికి పిలిచాడు. ఎలా జీవించటానికి పిలవలేదయ్యా అంటే అపవిత్రముగా జీవించటానికి ఆయన అస్సలు మనల్ని పిలవలేదు. మరి అపవిత్రంగా జీవించటానికి ఆయన మనలను పిలవకపోతే ఎందుకని మనలో కొంతమంది ఇంకా అపవిత్రంగా జీవిస్తున్నారు? ఎందుకని ఇంకా అపవిత్రతకు తావిస్తున్నారు? ఎందుకని ఇంకా అపవిత్రమైన క్రియలు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండుటకు. మనం పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడ్డలం, ఆయన వారసులం. సాధారణంగా మమ్మీ డాడీ తెల్లగా ఉంటే పిల్లలు ఎలా పుడతారు చెప్పండి? తెల్లగా పుడతారు. మమ్మీ డాడీ నల్లగా ఉంటే సాధారణంగా నల్లగా పుడతారు, సహజం. మరి మనం దేవుని పిల్లలమై ఉంటే, ఆ దేవుడు పరిశుద్ధుడై ఉంటే మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు చాలా కోపంగా ప్రవర్తిస్తారు. అలా కోపంగా ప్రవర్తించినప్పుడు గమనించిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎక్కడికి పోతాయి తండ్రి బుద్ధులు, ఎక్కడికి పోతాయి తండ్రి లక్షణాలు అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటాయా అంటే తండ్రి కలిగి ఉన్న లక్షణాలు పిల్లలకు వస్తాయి. మరి మన తండ్రి, పరలోకమందున్న మన తండ్రి పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉందురు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విశ్వాసాలకు క్రైస్తవ విశ్వాసానికి ప్రధాన డిఫరెన్స్ ఏమిటయ్యా అంటే మన దేవుడు పరిశుద్ధుడు. మనం చదువుతున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పగలిగినటువంటి దేవుడు ఆయన.